ఎందుకంటే ఫస్ట్ 2 డేస్ మేము అనుకున్నాము ఓకే మాది మెయిన్ రోడ్డే మాకు అందుతుంది వాళ్ళకి అందట్లేదు అనుకున్నాం. సో మేము 4 ఫ్యామిలీస్ సేవ్ చేయడానికి మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళా. అప్పుడు నేను చూసాను ఏంటంటే బోట్స్ పంచర్ అయిపోతున్నాయి కొంచెం తగిలిన. వాళ్ళు మనం అంటూ ఎవరైనా ఉండి మన ఫ్యామిలీస్ హౌసెస్ చూపిస్తే కనుక డెఫినెట్లీ సేవ్ చేస్తున్నారు వచ్చి. వాళ్ళు రావట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది అయితే వాస్తవం కాదు, ఖచ్చితంగా వస్తున్నారు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా ఉందమ్మా? ఈ ఫుడ్ కానీ ఇలాంటివి కానీ ఎలా అందుతున్నాయి? చాలా బాగానే ఉంది సార్. ప్రభుత్వం నుంచి నిజంగా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మేము ఎందుకంటే నేనే వెళ్ళి మా పిన్ని వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారంటే వితిన్ 10 మినిట్స్లో నాకు రెస్క్యూ టీం బోట్ ఇప్పించారు. 3 డేస్ ఇదే జరిగింది. మా అక్క వాళ్ళని తేవడానికి వెళ్ళాను. నందమూరి నగర్ లాస్ట్ లైన్, అసలు అటు వెళ్ళడానికి పాసిబుల్ కూడా లేదు. లారీలన్నీ ఇక్కడ ఆగిపోయినాయి, రెస్క్యూ టీం బోట్స్ కూడా వెళ్ళట్లేదు. బట్ వాళ్ళు నేను కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల మా ఫ్రెండ్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని తేవడానికి వెళ్ళినప్పుడు నాకే వెళ్ళడానికి భయం వేసింది. ఓకే ఇంత ప్రాబ్లంలో ఉంది అందుకే వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు అంత లోపలికి అని ఆ క్షణం మాకు అర్థమైంది. రెస్పాండ్ అయితే అవుతున్నారు సార్, అవ్వట్లేదని. ప్రత్యక్షంగా చూశారు కాబట్టి రెస్క్యూ టీములు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మీరేం చెప్తారు అసలుకి? అంటే ఈ సందుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తే కనుక రెస్క్యూ టీములు రెస్పాండ్ అవుతున్నాయి, డెఫినెట్లీ అవుతున్నాయి. నేనే చూసాను ఎందుకంటే మా ఫ్యామిలీస్కి చాలా లోపలికి అది అటు వెళ్ళడానికి వే లేదు. ఫ్లోట్ అనేది రివర్స్ వస్తుంది. నేనే బోట్ ఎక్కినప్పుడు నాకు నిజంగా చాలా భయం వేసింది. నేను ఒక్కదాన్నే కూర్చుంటే దగ్గర 10 మంది పుష్ చేసి ముందుకు తీసుకెళ్లారు బోట్ని. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఏంటంటే మన ఇల్లు తెలియాలి కదా వాళ్ళకైనా, అక్కడ సమ్ పర్సన్స్ ఇరుక్కుపోయారని తెలియాలంటే మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉండి వెళ్తే కనుక డెఫినెట్లీ సేవ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం సహాయ సహకారాలు అందించకుండా పైన తిరుగుతున్నారా ఆయన అనే మాట అయితే అంటున్నారు మేడం, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? సార్ కనిపిస్తుంది సార్, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చిన ఆయన అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు. ఎలా అంటారు సార్ అలా? ఆయన తిరుగుతున్నారు. మా ఏరియాలో ఫస్ట్ డేనే వచ్చారు వితౌట్ సెక్యూరిటీతో, బోట్లో ఒక 10 మెంబర్స్తో వచ్చారు. ఆయన ఏ సీఎం వస్తాడు సార్ అలా? ఫోటోషూట్ కోసం వచ్చారని చెప్పి అంటున్నారు కదా మేడం. మరి ఫోటోషూట్ కోసం అయితే అంత రిస్క్ చేసి ఎవరు రారు కదా సార్. ఫ్లైట్లో అయితే తిరగట్లేదు కదా, పైన బోట్లోనే వచ్చారు కదా. చాలా రెస్క్యూ టీమ్స్కి అయితే నేను కాల్ చేశాను సార్. చాలా నంబర్స్ అయితే చాలా ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్లో ఒక 2-3 రెస్క్యూ టీమ్స్ అయితే రెస్పాండ్ అయ్యారే కానీ విషయం ఏంటంటే వాళ్ళకి లొకేషన్స్ కావాలి. లొకేషన్స్ పెట్టడానికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఛార్జింగ్ లేకపోవడం, నెట్వర్క్ సరిగా వర్క్ అవ్వకపోవడం, మేము లొకేషన్ సెండ్ చేయడానికి అవ్వలేదు. అందుకనే మా రిలేటివ్స్ని వేరే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సహకారంతో మేము బయటపడ్డాం. అంటే ఈ బోట్స్ సహకారంతోనే. మెయిన్ థింగ్ రెస్క్యూ వాళ్ళకి కూడా మనం ఏ ఏరియాలో ఉంటామనేది తెలియదు, మనం ఎంత అడిగినా కూడా. మేడం గారు చెప్పినట్టు పెట్టడం కూడా ఒక ఇబ్బంది అంటారా మేడం? అది ఖచ్చితంగా అవ్వచ్చు సార్, బట్ అది ఎవరు కలగనింది కదా, ఊహించింది కదా. బళ్ళు అనేది ప్రతి ఇంటి ముందున ప్రతి సందుల్లో అక్కడ ఉంటాయి. అది ఇప్పుడు ఇలా వరద వస్తుంది అనుకుని ఎవరు కలగనేది కాదు, అందువలన అప్పటికప్పుడు తీసేది కాదు. మావైతే 3 బళ్ళు మొత్తం పోయి అసలు ఉన్నాయో లేదో కూడా మాది కంప్లీట్గా మాది హౌస్ షాపు 2 ఒకటే. మాది లెదర్ ఇన్స్ట్రుమెంట్ షాప్, తబలాలు అవన్నీ రిపేర్ చేస్తాం, మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, సేల్ చేస్తాం కొత్తవి. అవంతా కూడా మావి మునిగిపోయాయి అన్నీను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటారు మేడం? మేము 2 డేస్ 3 డేస్ అయితే బయటకు వచ్చేసాం సార్. మేము వచ్చిన తర్వాత మా ఫ్యామిలీస్ని నెక్స్ట్ 2 డేస్లో ఎస్టర్డే వరకు బయటకు తీసుకొచ్చాం సార్. మా ఫ్యామిలీలు అన్నీ అయితే ప్రజెంట్ బయటకు వచ్చేసాయి. బట్ మాకు ఇప్పుడు ఫుడ్ కోసం కానీ వాటర్ కోసం కానీ ఇప్పుడు ఒక 10 ఫ్యామిలీస్ ఒకే హౌస్లో చిన్న ఇరుకింట్లో మేము ఇప్పుడు ఉన్నాం. సో అందుకనే చిన్నపిల్లలు ఉన్నాము, ఈ వయసు పిల్లలు అందరూ ఉన్నారు. అందుకని మేము మళ్ళీ లేడీస్కి అయితే కొంచెం రెస్పాండ్ అవుతున్నారు, జెంట్స్ కన్నా కూడా. జెంట్స్కి అయితే ఇవ్వట్లేదు చెప్పాలంటే మేము ఆ పార్షియాలిటీ చూస్తున్నాం. అమ్మాయిలకి అయితే లేడీస్కి అయితే కొంచెం ఇస్తున్నారు. అందుకని మేము ఇంకా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేసి కనీసం వాటర్ ఏదైనా తీసుకుందామని. వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు అనేది ఒక వాస్తవం ఉందమ్మా. లీటర్ 50 రూపాయలకు కూడా ఇక్కడ బేరాలు జరిగినాయి అంటే కదా మేడం? ఆ సంగతి మాకు తెలియదు సార్. మరి మాకైతే అసలు వాటి గురించి అవగాహన లేదు, వాటి గురించే తెలీదు. మేమైతే లేకుండా మామూలుగానే సహాయ కార్యక్రమాలు అందినాయి అంటే మేమైతే ఇక్కడ దాకా వస్తున్నాము. కొన్ని మా వీళ్ళ ఇళ్ళకైతే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు నిన్న తగ్గింది, వీళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళడానికి అయితే లేదు, చూస్తున్నాం. కనీసం ఫుడ్ ప్యాకెట్స్ ఏమైనా అందుతాయేమో అని చూస్తున్నాం. థ్యాంక్ యూ అంటున్నారు. సో మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 ఫ్యామిలీస్ మేము ఈ ఏరియాలోనే ఉంటున్నాం. సో మాది మ్యారేజ్ అయిన తర్వాత నేను అత్తవారింటికి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ మేము ఇంకా ఇక్కడికే వచ్చేది మా ఫ్యామిలీ కూడా. సో దట్ మా అత్తవారు, మా హస్బెండ్ అందరూ, మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. ఫ్రమ్ ది 10 years బట్టి ఇక్కడే ఉంటున్నాం మళ్ళీ. సో ఇప్పుడు మాది వచ్చేసి పోస్ట్ మ్యాన్ రామచంద్రరావు స్ట్రీట్ 4th లైన్ అనమాట, అంటే 4th స్ట్రీట్. సో ఆ ఇన్నర్ ఏరియాస్లోకి అయితే మాకు ప్రికాషనరీ థింగ్స్ అయితే ఎవరికీ అందలేదు. కనీసం ఒక ½ an hour బిఫోర్ అయినా తెలుసుంటే కొంచెమైనా మా పైన వాటికి షిఫ్ట్ చేయటమో వాట్ ఎవర్ ఏదో ఒక ట్రై చేసేవాళ్ళం. బట్ థింగ్స్ అనేవి ట్రై చేసేవాళ్ళం. బట్ అయితే పాసిబిలిటీ లేదు. 2 days కంటిన్యూస్గా అక్కడ ఉండిపోయాం.
బట్ ఆ తర్వాత రెస్క్యూ అనేది స్టార్ట్ అయింది. ఇనీషియల్గా పైన ఉండే వాళ్ళకి అంటే దగ్గర ఉండే వాళ్ళకి విదిన్ 1 డేలో దొరికింది, కానీ లోపల మాకు దొరకలేదు. బట్ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్ మా అంకుల్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు కంటిన్యూస్ రిక్వెస్ట్లు చేస్తే అప్పుడు ఒక లైఫ్ బోట్ అయితే దొరికింది. సో దాన్ని బట్టి మా ఫ్యామిలీని 2 days తర్వాత బయటికి తీసుకొని వచ్చారు. ఆ రెస్క్యూ అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు లైక్ 10 ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా కేదారేశ్వరపేటలో మేము స్టేలో ఉన్నాం. మొత్తం అందరినీ ఒక్కొక్క డే అంతా మేము బయటకు వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ వేరే ఫ్యామిలీస్కి అందరినీ కూడా రెస్క్యూ చేయడానికి మేము వచ్చేసి చాలా రిస్క్తోనే లోపల, బట్ మనకు తెలిసిన వాళ్ళు ఉండి ఏరియా చెప్పి ఆ హౌస్ చూపిస్తే బట్ రెస్క్యూ వాళ్ళు ఏదో విధంగా చేయటానికి అయితే దొరికింది. అంటే అమ్మా అసలుకి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే రెస్క్యూ టీమ్స్ కానీ ప్రభుత్వం కానీ అసలు రెస్పాండ్ కావట్లేదు అంటున్నారు. అసలు వాస్తవమేనా? అది అయితే వాస్తవం అయితే కాదండి. అసలు కంటిన్యూస్గా రెస్క్యూ టీమ్స్ అయితే రన్ అవుతూనే ఉన్నాయి ఏదో విధంగా. బట్ ఏంటి అంటే మెయిన్ థింగ్ మనం అంటూ వచ్చి మనం కూడా యాజ్ ఏ సిటిజన్గా మనం ఇప్పుడు సఫర్ అవుతున్నాం కాబట్టి వాళ్ళ వైపు ఉంటుందో మన వైపు కూడా ఉండాలి. కాబట్టి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మన వైపు నుంచి ఇనిషియేటివ్ తీసుకొని మనం అక్కడి దాకా వెళ్తే మనకి ఏదో ఒకటి ఫుడ్ అందడం, వాటర్ బాటిల్స్, మెయిన్ థింగ్ వాటర్ బాటిల్స్ కావాలి. సో వాటికన్నిటికీ మన వైపు నుంచి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మన వాళ్ళు ఉన్నారు అనుకొని మనం వచ్చి కనుక చేస్తే రెస్క్యూ టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అవ్వట్లేదని చెప్పట్లేదు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి అందట్లేదు అనే మాట అయితే అంటున్నారు మేడం, అది వాస్తవమేనా? ఇన్నర్ ఏరియాస్లో అయితే మాత్రం ప్రాబ్లమేటిక్గా ఉంది సార్, అది అయితే వాస్తవమే. కానీ తర్వాత మాత్రం బాగానే అందింది. స్టార్టింగ్ 2 days అనేది కొంచెం రిస్క్ అయింది, ఎందుకంటే సందుల్లోకి బోట్స్ వెళ్ళాలన్నా ఇవి పంచర్ అవుతాయి, బైక్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి దారిలో, వాళ్ళకి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వట్లేదు.